వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం ర్యాండమ్ సెక్యూర్ పాస్వర్డ్ జనరేటర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. స్టార్టింగ్ మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం డిఫాల్ట్ గా వాల్యూని 12 కి సెట్ చేసాం. సో దీన్ని మనం స్టార్టింగ్ 12 తోనే జనరేట్ చేద్దాం. సో మనకి 12 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసింది, ఇంక్లూడింగ్ నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలానే మనకి సింబల్స్. అండ్ ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలంటే కాపీ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. అండ్ మనకి పాస్వర్డ్ కాపీ కూడా అయింది, లైక్ పాస్వర్డ్ కాపీడ్ అనే మెసేజ్ కూడా చూడొచ్చు. అండ్ ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కాపీ మీద క్లిక్ చేసి చెక్ చేద్దాం. సో మనకి ఏం చూపించింది, జనరేట్ పాస్వర్డ్ ఫస్ట్. అంటే మనం జనరేట్ చేయకుండా పాస్వర్డ్ అయితే కాపీ చేసుకోలేము. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్యూని చేంజ్ చేద్దాం. లైక్ దీన్ని మనం 10 అని చెప్దాం అండ్ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి 10 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ మనం మాక్సిమం వాల్యూని అయితే 20కి సెట్ చేసాం, అలానే మినిమం వాల్యూని అయితే మనం ఇక్కడ 6కి సెట్ చేసాం. సో ఒకవేళ మనం దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఓవర్ రేట్ చేసి వాల్యూని ఇవ్వాలంటే అలా కూడా ఇవ్వచ్చు. సో దీన్ని మనం 5 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం జనరేట్ చేసి చెక్ చేద్దాం. సో మనకి మెసేజ్ చూపించింది, లైక్ ఏమని, పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి బిట్వీన్ 6 and 20. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మిన్ వాల్యూకి వచ్చేసింది, లైక్ 6కి. సో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి 6 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం 6 దగ్గర 25 అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఏం చూపించింది, పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి బిట్వీన్ 6 and 20. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇనిషియల్ వాల్యూ మనకి 6కి అయితే చేంజ్ అయింది. సో మన పాస్వర్డ్ ని మినిమం 6 నుంచి 20 డిజిట్ వరకు నీట్ గా అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ ఇంక లేట్ చేయకుండా ఈ సెక్యూర్ పాస్వర్డ్ జనరేటర్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కంటైనర్ అని అనుకుందాం. అండ్ కంటైనర్ లో స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ నేమ్ ని పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ h2 ట్యాగ్ ని యూజ్ చేసి దీనిలో మనం సెక్యూర్ పాస్వర్డ్ జనరేటెడ్ అని టెక్స్ట్ ని కూడా పెట్టాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఇన్పుట్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఇన్పుట్ లో మనం టెక్స్ట్ ని ఉంచేద్దాం, టైప్ ని, అలానే మన ఐడిని పాస్వర్డ్ అని అనుకుందాం. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ని మనం రీడ్ ఓన్లీ మోడ్ లో అయితే సెట్ చేయబోతున్నాం. మనం ఎప్పుడైతే ఇన్పుట్ ని రీడ్ ఓన్లీ మోడ్ లో సెట్ చేస్తామో మనం అక్కడ ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే అవుతుంది. అండ్ మనం ఏదైతే జనరేట్ చేస్తామో ఆ పర్టికులర్ పాస్వర్డ్ మనం ఈ ఎలిమెంట్ లో అయితే చూపించబోతున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని రీడ్ ఓన్లీ మోడ్ లో అయితే పెట్టేద్దాం. అండ్ దీని కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కంట్రోల్స్ అని అనుకుందాం. అండ్ ఈ డివిజన్ లో మనం స్టార్టింగ్ ఒక ఇన్పుట్ ని క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ దగ్గర నంబర్ అని మెన్షన్ చేద్దాం. అలానే మనం మిన్ వాల్యూని 6కి సెట్ చేద్దాం. అలానే మ్యాక్స్ వాల్యూని మనం 20కి సెట్ చేద్దాం. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, అంటే పాస్వర్డ్ మనం ఏదైతే జనరేట్ చేస్తామో అది మనం ఓన్లీ 6 నుంచి 20 మధ్యలో మాత్రమే జనరేట్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ మనం వాటికి సంబంధించిన మిన్ అండ్ మ్యాక్స్ వాల్యూస్ ని కూడా సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీని కింద ఒక బటన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఆ బటన్ మనం జనరేట్ అని అనుకుందాం. అండ్ ఈ కింద ఇంకో బటన్ క్రియేట్ చేద్దాం, దీన్ని మనం కాపీ అని అనుకుందాం. అండ్ వీటికి కూడా క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీని క్లాస్ నేమ్ ని మనం జనరేట్ బటన్ అనుకుందాం. అండ్ ఈ కాపీ బటన్ క్లాస్ నేమ్ ని మనం కాపీ అని అనుకుందాం. అండ్ ఎప్పుడైతే మనం జనరేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో, అంటే ఆన్ క్లిక్ చేస్తామో, అప్పుడు మనం ఒక పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. సో ఆ ఫంక్షన్ నేమ్ ని మనం జనరేట్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ అని అనుకుందాం. అండ్ ఎప్పుడైతే మనం కాపీ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం పాస్వర్డ్ కూడా కాపీ చేసుకోవాలి కాబట్టి దానికోసం మనం మళ్ళీ ఆన్ క్లిక్ యూజ్ చేద్దాం. ఆన్ క్లిక్ లో ఇప్పుడు మనం కాపీ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం కదా. సో వెబ్సైట్ ని మనం గో లైవ్ చేద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ఒక సైడ్ పెట్టుకుందాం. సో దీన్ని మనం రైట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ కోడ్ ని మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మనం క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి హెడ్ ట్యాగ్ లో మనం స్టైల్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేద్దాం. దీనిలో స్టార్టింగ్ మనం బాడీని టార్గెట్ చేద్దాం. సో బాడీలో స్టార్టింగ్ మనం హైట్ ని మెన్షన్ చేసి 100 VH అని చెప్దాం. అలానే మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేయాలి. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి అన్ని అయితే సెంటర్ అయ్యాయి. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి దీనికోసం మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి లీనియర్ గ్రేడియంట్ కలర్ ని అయితే యాడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం స్టార్టింగ్ టు రైట్ అని మెన్షన్ చేసి కామ పెట్టుకొని ఇక్కడ హ్యాష్ కోడ్ ని యూజ్ చేద్దాం. సో హ్యాష్ కోడ్ ని మనం 4FACFE ఇది మన ఫస్ట్ కలర్. అలానే సెకండ్ కలర్ కూడా ఉంది కాబట్టి హ్యాష్ 00
F2 FE. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయ్యింది. అలానే ఇప్పుడు మనం కంటైనర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి డాట్ కంటైనర్ ని టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కంటైనర్ లో స్టార్టింగ్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని డిఫాల్ట్ గా వైట్ అని చెప్దాం. అలానే విడ్త్ ని మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఒక 350px అని చెప్దాం. ఓకే. అలానే ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ ఒక 25px అని చెప్దాం. సో మనకి ప్యాడింగ్ కూడా వచ్చింది. అలానే మనం బార్డర్ రేడియస్ ని యూజ్ చేసి దీన్ని మనం ఒక 10px చెప్దాం. సో బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది కదా. అలానే మనం లా నుండి ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నిటిని సెంటర్ చేద్దాం. సో దీనికోసం మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలం చేద్దాం. సో కాలం లోకి వచ్చేసాయి. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో మనకి కంటెంట్స్ అన్ని సెంటర్ లో అయితే అలైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి బాడీలోకి వెళ్ళిపోయి మనం ఫాంట్ ఫ్యామిలీని సాన్స్ సెరిఫ్ కి అయితే సెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ని కూడా సెంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్ ని సెంటర్ చేద్దాం. సో మనకి టెక్స్ట్ కూడా ఇప్పుడు సెంటర్ అయింది. మనం స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ స్ట్రక్చర్ లో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ దగ్గర వాల్యూని సెట్ చేద్దాం. సో ఇది మన డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ మనం 12 అని చెప్దాం. సో సేవ్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు మనకి డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ పాస్వర్డ్ 12 అని ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని టాప్ కి ఇంక్రీజ్ చేద్దాం. సో మనకి 20 వరకు మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మనం మ్యాక్స్ వాల్యూ 20కి సెట్ చేసాం కాబట్టి. అలానే ఇప్పుడు మనం బాటమ్ కి డిక్రీజ్ చేద్దాం. సో మనకు ఓన్లీ 6 వరకు మాత్రమే డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఓవర్ రైట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం దీన్ని రిమూవ్ చేసి మనం వాల్యూని కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం <6 ఇవ్వడానికి అవుతుంది, అలానే <20 కూడా ఇవ్వడానికి అవుతుంది. అండ్ దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం దీన్ని మనం జావా స్క్రిప్ట్ లో అయితే ఫిక్స్ చేయబోతున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం టాప్ మనకి ఇంకో ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్ ని యూజ్ చేద్దాం. ప్లేస్ హోల్డర్ లో మనం యువర్ పాస్వర్డ్ అపియర్స్ హియర్ అని ప్లేస్ హోల్డర్ ని కూడా పెడదాం. సో మనకి ఇక్కడ ప్లేస్ హోల్డర్ లో కూడా యాడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం వాటి రెండింటిని స్టైల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం స్టైల్స్ లోకి వచ్చేసి స్టైల్స్ లో మనం ఇన్పుట్ ని టార్గెట్ చేసి స్క్వేర్ బ్రాసెస్ లో టైప్ ని మనం స్టార్టింగ్ టెక్స్ట్ ని టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ లో విడ్త్ ని మెన్షన్ చేసి విడ్త్ ని మనం 200px అని చెప్దాం. సో మనకి 200px అయితే ఇంక్రీజ్ అయింది. అలానే ఇప్పుడు మనం ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో ప్యాడింగ్ ని మనం ఒక 10px అని చెప్దాం. సో ప్యాడింగ్ కూడా వచ్చింది. అలానే మనం ఇక్కడ టెక్స్ట్ లైన్ ని సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలో ఉండే టెక్స్ట్ అయితే మధ్యలోకి సెంటర్ అయింది. అలానే ఇప్పుడు మనం సింపుల్ గా బార్డర్ ని మెన్షన్ చేసి 2px సాలిడ్ హ్యాష్ DDD అనే కలర్ అయితే యాడ్ చేద్దాం. సో మనకి బార్డర్ అయితే ఆ కలర్ కి అయితే చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియేషన్ కూడా టార్గెట్ చేసి దీన్ని మనం ఒక 8px కి ఇంక్రీజ్ చేద్దాం. సో చూడడానికి బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం విడ్త్ ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 250కి ఇంక్రీజ్ చేద్దాం. సో 250కి అయితే ఇంక్రీజ్ అయింది. అలానే మనం ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి ఒక 17px కి సెట్ చేద్దాం. సో 17 మరి ఎక్కువ అయిపోవచ్చు. సో 16 కి సెట్ చేద్దాం. 16 అయితే చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ బాటమ్ యూజ్ చేసి మార్జిన్ బాటమ్ ని ఒక 15px చెప్దాం. సో మనకి మార్జిన్ బాటమ్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం డాట్ కంట్రోల్స్ ని టార్గెట్ చేసి దీనిలో ఇప్పుడు మనం స్టార్టింగ్ డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. సో ఆల్రెడీ ఫ్లెక్స్ లోనే ఉన్నాయి. సో అలానే మనం ఇప్పుడు గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 20px అని చెప్దాం. సో 20కి అయితే ఇంక్రీజ్ అయింది. అలానే ఇప్పుడు మనం స్టార్టింగ్ బటన్స్ ని స్టైల్ చేసి ఆ తర్వాత మనం వాటిని కూడా రిమైనింగ్ స్టైల్ ని చేద్దాం. సో స్టార్టింగ్ మనం డాట్ జనరేట్ బటన్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ #007BFF. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది. అలానే మనం ఇప్పుడు డాట్ కాపీని కూడా టార్గెట్ చేద్దాం. కాపీలో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో #28A745. సో దీనికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఒక దీనికి చేసిన స్టైల్స్ ని రెండో దీనికి కూడా కాపీ చేసేద్దాం. సో దీనికి స్టార్టింగ్ మనం ప్యాడింగ్ యాడ్ చేద్దాం. సో ప్యాడింగ్ ని ఒక 10px చెప్దాం. సో అలానే మనం 10px పక్కన 20px అని చెప్దాం. సో ప్యాడింగ్ అయితే వచ్చింది. సో అలానే మనం ఇప్పుడు కలర్ ని టార్గెట్ చేసి వైట్ లోకి చేంజ్ చేద్దాం. సో కలర్ చేంజ్ అయింది. అలానే ఫాంట్ వెయిట్ ని కూడా ఇంక్రీజ్ చేసి 600కి సెట్ చేద్దాం. చూడడానికి బాగుంది. అలానే మనం బార్డర్ ని సింపుల్ గా నన్ చేద్దాం. సో మనకి బార్డర్ కూడా రిమూవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియేషన్ కూడా యాడ్ చేద్దాం. సో దీన్ని కూడా మనం ఒక 8px అని చెప్దాం. సో బార్డర్ రేడియస్ మరి చూడడానికి బాగాలే కాబట్టి 7కి డిక్రీజ్ చేద్దాం. సో 7 వద్దు. సో 5 అనుకుందాం. 5 అయితే చూడడానికి బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వీటిని మనం ఇలా కాపీ చేసుకొని కింద ఉన్న కాపీ బటన్ కూడా వీటిని పేస్ట్ చేద్దాం.
సో దానికి కూడా మనకి యాడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది కదా. అలానే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకో ఇన్పుట్ ఉంది కదా, సో దాన్ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇన్పుట్ ని టార్గెట్ చేసి స్క్వేర్ బ్రాసెస్ లో మనం ఇప్పుడు టైప్ ఈక్వల్స్ టు నంబర్ అని మెన్షన్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం నెంబర్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా మనం స్టార్టింగ్ బార్డర్ రేడియేషన్ యాడ్ చేద్దాం. సో బార్డర్ రేడియేషన్ మనం ఒక 5px అనేది చేద్దాం. సో వాటిలాగానే సో అలానే మనం దీనికి కూడా బార్డర్ ని యాడ్ చేద్దాం. సో బార్డర్ 2px సాలిడ్ హ్యాష్ DDD. సో కలర్ అయితే యాడ్ అయింది కదా, దీనికి కూడా సేమ్ మన ఇన్పుట్ లాగానే. అండ్ ఇప్పుడు మనం లాన్ అండ్ ఫాంట్ వెయిట్ ని ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని కూడా మనం 600 అనుకుందాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ మనం విడ్త్ ని మెన్షన్ చేద్దాం. సో విడ్త్ ని మనం ఒక 20px చేద్దాం. సో 20 మరీ తక్కువ ఉంటుంది కాబట్టి 40కి ఇంక్రీజ్ చేద్దాం. యా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. యా ఇప్పుడైతే బాగుంది. అండ్ డిక్రీజ్ చేసేటప్పుడు సరిపోతుంది. అలానే మనకి డబుల్ నెంబర్ వచ్చేటప్పుడు కూడా చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఎప్పుడైతే వీటి మీద మనం యాక్టివ్ చేస్తామో అప్పుడు మనకు ఒక ఎఫెక్ట్ వచ్చేలా పెడదాం కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం జనరేట్ ని ఇక్కడ కాపీ చేసుకుందాం. దీని కింద మనం పేస్ట్ చేసుకొని కాలన్ ఎప్పుడైతే మనం యాక్టివ్ చేస్తామో యాక్టివ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి స్కేల్ ప్రాపర్టీలో ఇప్పుడు మనం 0.9 అని చెప్దాం. అలానే చూడడానికి బాగుండాలి కాబట్టి ట్రాన్సిషన్ ఇచ్చి ట్రాన్సిషన్ మనం 0.2 seconds ఈజ్ అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి చెక్ చేద్దాం. యా చూడడానికి బాగుంది కదా. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ దగ్గర మనం సింపుల్ గా కాపీకి చేంజ్ చేద్దాం. సో కాపీ కూడా యాడ్ చేసాం. అండ్ ట్రాన్సిషన్ కూడా ఇవ్వాలి కాబట్టి సింపుల్ గా ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కాపీ కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే వాటి మీద హోవర్ చేస్తామో అప్పుడు కూడా కలర్ ని చేంజ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసి సో ఎప్పుడైతే హోవర్ చేస్తామో అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం సింపుల్ గా హ్యాష్ 0056B3. సో ఇప్పుడు ఒకసారి హోవర్ చేసి చెక్ చేద్దాం. సో చూడొచ్చు మనకి హోవర్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలానే మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ దీన్ని మనం కాపీ కూడా యాడ్ చేయాలి కాబట్టి కాపీకి చేంజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం కలర్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి హ్యాష్ కలర్ ని 218838. సో ఇప్పుడు మనం మళ్ళీ హోవర్ చేసి చెక్ చేద్దాం. చూడొచ్చు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ ని అలానే స్టైలింగ్ అయితే కంప్లీట్ చేసాం. కానీ ఎప్పుడైతే మనం జనరేట్ మీద క్లిక్ చేస్తామో మనకి పాస్వర్డ్ జనరేట్ చేయాలి యాజ్ పర్ ద యూజర్ ఇన్పుట్. లైక్ ఇక్కడ మనం 10కి సెట్ చేస్తే 10 డిజిట్ పాస్వర్డ్ ని జనరేట్ చేయాలి. అలానే మనం 20కి సెట్ చేస్తే 20 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేయాలి. అండ్ మనం జనరేట్ చేసిన పాస్వర్డ్ ని కాపీ నొక్కేటప్పుడు కాపీ కూడా అవ్వాలి. సో వాటిని యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ బాటమ్ లో స్క్రిప్ట్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఇప్పుడు మనం యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు కదా, లైక్ యూజర్ ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం, మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. లైక్ నెంబర్ ని ఒకవేళ యూజర్ మనకి 16 ఎంటర్ చేస్తే మనం 16 అయితే స్టోర్ చేయాలి. సో దాన్ని స్టోర్ చేయడం కోసం ఇప్పుడు మనం వేరియబుల్ ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి లెట్ యూజ్ చేద్దాం. లెట్ లో ఇప్పుడు మనం సింపుల్ గా లెంత్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, దీన్ని అయితే టార్గెట్ చేయాలి. సో దీనికి మనం ఐడి కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఐడి అని చెప్పి లెంత్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో డబుల్ కోట్స్ లో లెంత్ అని మెన్షన్ చేద్దాం. అండ్ ఏదైతే మనం అక్కడ సెట్ చేస్తామో ఆ వాల్యూని మనం లెంత్ లో స్టోర్ చేయడం కోసం ఎండింగ్ లో డాట్ వాల్యూకి చేంజ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ పర్టికులర్ ఇన్పుట్ ను మనం లెంత్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ మనకి యూజర్ 6 కంటే తక్కువ అలానే 20 కంటే ఎక్కువ ఇస్తే అప్పుడు మనం ఎర్రర్ కూడా చూపించాలి కదా, ఆర్ మనం ఏదైనా మెసేజ్ ని కూడా చెప్పాలి కాబట్టి అప్పుడు మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ కండిషన్ ఇప్పుడు మనం లెంత్ ని టార్గెట్ చేసి <6 అయితే ఆర్ యూజ్ చేయాలి. మళ్ళీ ఆర్ యూజ్ చేసి లెంత్ <20 అయితే అప్పుడు మనం సింపుల్ గా ఎలర్ట్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఎలర్ట్ ఇప్పుడు మనం సింపుల్ గా పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి బిట్వీన్ 6 and 20. సో మనం అలర్ట్ మెసేజ్ అయితే చెప్పాం. అండ్ ఇప్పుడు మనం అలర్ట్ మెసేజ్ ని చెప్పిన తర్వాత మన యూజర్ నార్మల్ గా ఇన్పుట్ ఇచ్చి ఒకవేళ చేంజ్ చేసేటప్పుడు మనకి పర్టికులర్ ఎర్రర్ అయితే చూపిస్తుంది ఆర్ మనకి అలర్ట్ మెసేజ్ అయితే చూపిస్తుంది. కానీ మనం దాన్ని మళ్ళీ మినిమం వాల్యూకి అయితే సెట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం అలర్ట్ కింద ఏం చేద్దామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని టార్గెట్ చేద్దాం. దీనిలో మనం మళ్ళీ లెంత్ అని మెన్షన్ చేసి డాట్
వాల్యూని టార్గెట్ చేసి ఈక్వల్ టు 6 అని చెప్దాం. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో దీన్ని మనం జనరేట్ మీద క్లిక్ చేయాలంటే స్టార్టింగ్ మనం ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ ని మనం జనరేట్ పాస్వర్డ్ అనుకున్నాం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ లో ఇప్పుడు మనం దీన్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో జనరేట్ మీద క్లిక్ చేస్తే సో మనకు అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి తీసేసి 5కి డిక్రీజ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనకి పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి బిట్వీన్ 6 and 20 అనే మెసేజ్ అయితే చూపించింది. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి మినిమం వాల్యూ 6కి అయితే చేంజ్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ అలర్ట్ కింద డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో లెంత్ ని టార్గెట్ చేసి దానిలో ఉండే వాల్యూని 6కి అయితే మనం సెట్ చేసాం కాబట్టి. అండ్ ఎప్పుడైతే మనం జనరేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి పాస్వర్డ్ అయితే ర్యాండమ్ గా జనరేట్ చేయాలి. అండ్ ఆ పాస్వర్డ్ లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, అలానే మనకి స్పెషల్ సింబల్స్ కూడా ఉండాలి. సో అవన్నీ ఉండాలంటే వాటిని మనం మెన్షన్ కూడా చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ వాటిని సేవ్ చేసి పెట్టా. సో నేను వాటిని డైరెక్ట్ గా అయితే యాడ్ చేస్తున్నా. సో ఇదే ఆ పర్టికులర్ వేరియబుల్. అండ్ ఈ వేరియబుల్ నేమ్ ని మనం సింపుల్ గా క్యార్స్ అని అనుకుంటున్నాం. అండ్ దీనిలో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. మనకి క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు ఆల్ఫాబెట్ ఉంది, అలానే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్ కూడా ఉంది, అలానే 0 నుంచి 9 వరకు మనకి నెంబర్స్ ఉన్నాయి, అలానే మనకి కొన్ని స్పెషల్ సింబల్స్ కూడా ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి ఇప్పుడు మనం ర్యాండమ్ గా పాస్వర్డ్ అయితే జనరేట్ చేయాలి యాజ్ పర్ ద యూజర్ ఏదైతే సెట్ చేస్తాడో ఆ పర్టికులర్ వాల్యూతో. అండ్ దీని కింద ఇప్పుడు మనం లెట్ యూజ్ చేసి పాస్వర్డ్ అని ఒక ఎంప్టీ వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ మనం జనరేట్ చేసిన పాస్వర్డ్ ని ఈ పర్టికులర్ పాస్వర్డ్ దీంట్లోనే స్టోర్ చేయబోతున్నాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఫర్ లూప్ ని కూడా ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో లెట్ యూజ్ చేసి ఐ వాల్యూని మనం స్టార్టింగ్ 0కి ఇనిషియలైజ్ చేద్దాం, అలానే ఐ లెస్ దెన్ లెంత్ అని మెన్షన్ చేద్దాం, అలానే మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ కూడా చేయాలి. సో మనం ఫర్ లూప్ అయితే ఇనిషియలైజ్ చేసాం. అండ్ ఇక్కడ మనకి లెంత్ అంటే మనం ఏదైతే ఇక్కడ యూజర్ నుంచి సెట్ చేస్తున్నామో లైక్ ఇక్కడ మనకు 12 ఉంది కదా ఆ పర్టికులర్ లెంత్ దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేసి అండ్ దాన్ని ఇక్కడ మనం ఫర్ లూప్ లో యూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ లో పాస్వర్డ్ అయితే ర్యాండమ్ గా జనరేట్ చేయాలి. సో నేను స్టార్టింగ్ లాజిక్ ని రాసేసి ఆ తర్వాత మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఇక్కడ మనం పాస్వర్డ్ ని యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ యూజ్ చేసి ఫర్ లూప్ తో ఈచ్ టైం ఇటరేట్ చేస్తూ ఒక్కొక్క ర్యాండమ్ వేరియబుల్ ని మనం క్యార్స్ అనే స్ట్రింగ్ నుంచి పిక్ చేసి ర్యాండమ్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేస్తున్నాం. అండ్ ఈ లాజిక్ ని మనం ఇప్పుడు సింపుల్ గా కూడా అర్థం చేసుకుందాం. మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది, 0 నుండి 1 మధ్యలో ఒక ర్యాండమ్ వాల్యూని అయితే పిక్ చేస్తుంది. అండ్ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ దేంతో చేస్తున్నాం, క్యార్స్ డాట్ లెంత్. క్యార్స్ డాట్ లెంత్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ క్యార్స్ అని ఒక స్ట్రింగ్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ స్ట్రింగ్ కి పర్టికులర్ లెంత్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం 70 అని అనుకుందాం. సో మనకు ఒకవేళ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ 0.57 అనే వాల్యూని పిక్ చేసిందని అనుకుందాం. సో ర్యాండమ్ గా దాన్ని మనం సింపుల్ గా 70తో అయితే మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నాం. సో మనం ఇక్కడ మ్యాథ్ డాట్ ర్యాండమ్ పిక్ చేసిన 0.57 ని క్యార్స్ డాట్ లెంత్ అంటే 70తో మల్టిప్లికేషన్ చేసాం. సో మనకి సింపుల్ గా 35 పాయింట్ సంథింగ్ ఒక డెసిమల్ వాల్యూ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ డెసిమల్ వాల్యూని ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అప్పుడు మనం మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయాలి. అండ్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే ఫంక్షన్ మనకి 35 పాయింట్ సంథింగ్ వాల్యూని 35కి సెట్ చేస్తుంది, అంటే ఇంటిజర్ లోకి అయితే కన్వర్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్ రెట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, క్యార్స్ అనే స్ట్రింగ్ లో ఏదైతే మనకి పర్టికులర్ ఇండెక్స్ ఉంటుందో విచ్ ఇస్ 35, ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఏదైతే ఆల్ఫాబెట్ ఉంటుందో ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ ని మనం తెలుసుకోవడం కోసం క్యారెక్టర్ రెట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని పిక్ చేసి దాన్ని మనకి సింపుల్ గా పాస్వర్డ్ లోకి స్టోర్ చేస్తుంది. అలా మనకి టోటల్ గా యూజర్ లెంత్ ఎంత అయితే సెట్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 టైమ్స్ ఈ ఫర్ లూప్ అయితే రన్ అవుతుంది. అలా మనకి ఈచ్ టైం ఒక్కొక్క వాల్యూని జనరేట్ చేసి అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని జనరేట్ చేసి మనకి పాస్వర్డ్ అయితే స్టోర్ చేస్తుంది. సో మనం ర్యాండమ్ గా అయితే పాస్వర్డ్ ని జనరేట్ చేసాం అండ్ దాన్ని మనం పాస్వర్డ్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. సో ఇప్పుడు మనం దాన్ని పైన కూడా చూపించాలి కదా, లైక్ ఈ పర్టికులర్ ఇన్పుట్ ప్లేస్ లో. అలా చూపించడం కోసం ఇప్పుడు మనం కిందన సింపుల్ గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఐడిని అయితే పాస్ చేయాలి, విచ్ ఈజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం చూడొచ్చు లైక్ ఐడిని మనం పాస్వర్డ్ అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం గెట్ ఎలిమెంట్ బై ఐడిలో పాస్వర్డ్ అని మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మనం డాట్ వాల్యూని టార్గెట్ చేసి ఈక్వల్ టు పాస్వర్డ్ అనే వాల్యూని అయితే అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. సో ఇది పాస్వర్డ్ జనరేట్ చేస్తుందా లేదని చెక్ కూడా చేయాలి కాబట్టి ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ వాల్యూని సెట్ చేద్దాం, లైక్ 10 అని అనుకుందాం. సో జనరేట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి ర్యాండమ్ పాస్వర్డ్ ని 10 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసింది. అలానే మనం ఇప్పుడు వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం 20కి చేంజ్ చేద్దాం.
సో జనరేట్. సో మనకి 20 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసింది. అలానే మనం ఇప్పుడు 6 అని చెప్దాం. సో జనరేట్ చేద్దాం. సో మనకి 6 డిజిట్ పాస్వర్డ్ జనరేట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం కాపీ బటన్ కూడా యాక్టివ్ చేస్తే మనకి కాపీ అయ్యేటట్లు కూడా చేయాలి కాబట్టి ఆ ఫంక్షన్ కూడా క్రియేట్ చేసేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాపీ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ని కాపీ చేసుకుందాం. దీని కింద ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. దాని పక్కన మనం దీన్ని పేస్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం లాజిక్ ని కూడా రాయాలి. అండ్ ఇప్పుడు మనం కాపీ పాస్వర్డ్ అనే ఫంక్షన్ లో లాజిక్ ని రాసే ముందు 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ది మనం పాస్వర్డ్ ని కాపీ చేసుకోవాలంటే ఆల్రెడీ మనకి పాస్వర్డ్ జనరేట్ అయి ఉండాలి. ఒకవేళ జనరేట్ అయి లేకపోతే మనం అలర్ట్ మెసేజ్ ని చూపించాలి, లైక్ స్టార్టింగ్ మీరు పాస్వర్డ్ ని జనరేట్ చేసుకోండి అని. రెండోది, ఒకవేళ మనకు పాస్వర్డ్ ఆల్రెడీ జనరేట్ అయి ఉంటే సింపుల్ గా కాపీ బటన్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ని కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లాజిక్ ని రాయాలి కాబట్టి స్టార్టింగ్ మనం కాన్స్ట్ యూజ్ చేసి పాస్వర్డ్ ఫీల్డ్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం సింపుల్ గా డబుల్ కోట్స్ లో పాస్వర్డ్ అయితే మెన్షన్ చేద్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఒకవేళ మనం ఎంప్టీగా ఉంటే పాస్వర్డ్ జనరేట్ చేయకుండా అప్పుడు మనం కాపీ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ మెసేజ్ ని చూపించాలి కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ లో ఇప్పుడు మనం పాస్వర్డ్ ఫీల్డ్ డాట్ వాల్యూ == డబుల్ కోట్స్ ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో అప్పుడు మనం అలర్ట్ మెసేజ్ ని చూపించాలి. డబుల్ కోట్స్ లో జనరేట్ పాస్వర్డ్ ఫస్ట్ అనే మెసేజ్ అయితే చూపిద్దాం. అండ్ ఈ కింద మనం రిటర్న్ తో ఎండ్ చేయాలి. సో మనం లాజిక్ ని అయితే క్రియేట్ చేసాం కదా, సో వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో పాస్వర్డ్ ని జనరేట్ చేయకుండా కాపీ మీద క్లిక్ చేస్తే మనకి జనరేట్ పాస్వర్డ్ ఫస్ట్ అనే మెసేజ్ ని చూపిస్తుంది. ఓకే, మనకి వర్క్ కూడా అవుతుంది. సో మనం జనరేట్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనకి మెసేజ్ అని చూపించట్లేదు. సో మనం సక్సెస్ఫుల్ గా అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం అయితే ఫస్ట్ లాజిక్ ని అయితే రాసేసాం. అండ్ సెకండ్ లాజిక్ ని రాయాలి కాబట్టి పాస్వర్డ్ ఫీల్డ్ ని టార్గెట్ చేసి డాట్ సెలెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీని కింద మనం డాక్యుమెంట్ డాట్ exe కమాండ్ లో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో కాపీ అని మెన్షన్ చేయాలి. అండ్ మనం సక్సెస్ఫుల్ గా కాపీ కూడా చేసుకోవడానికి కోడ్ అయితే రాసేసాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా కాపీ చేసుకున్న తర్వాత అలర్ట్ మెసేజ్ యూజ్ చేసి దీనిలో మనం సింపుల్ గా పాస్వర్డ్ కాపీడ్ అనే మెసేజ్ ని కూడా చూపిద్దాం. సో ఇప్పుడు మనం కాపీ చేసి చెక్ చేద్దాం. సో జనరేట్ కాపీ. సో మనకు మెసేజ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ గా ఎలా వర్క్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ కాపీ మీద క్లిక్ చేద్దాం. సో మనకి జనరేట్ పాస్వర్డ్ ఫస్ట్ అనే మెసేజ్ ని చూపించింది. సో వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం జనరేట్ చేద్దాం. మనకి 12 డిజిట్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది. అండ్ కాపీ మీద క్లిక్ చేద్దాం. సో మనకి కాపీ కూడా అవుతుంది. సో మనం ఓకే చేసి ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని పేస్ట్ చేద్దాం. సో మనకి పాస్వర్డ్ అయితే పేస్ట్ అయింది. సో రెండింటిని మనం కంపేర్ చేయొచ్చు. పాస్వర్డ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా అయితే కాపీ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో లాజిక్ ని కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం 5 అని ఎంటర్ చేసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి 5 అయితే పాస్వర్డ్ జనరేట్ చేయకూడదు. అందుకోసం మనకి మెసేజ్ అయితే చూపించింది. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసేసింది. సో ఇది మనం అవాయిడ్ చేయాలి. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మనం మళ్ళీ కోడ్ లోకి వెళ్ళిపోయి కోడ్ లో ఇప్పుడు మనం టాప్ లో ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇఫ్ స్టేట్మెంట్ ఎండింగ్ లో ఇప్పుడు మనం రిటర్న్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. ఆల్రెడీ రీఫ్రెష్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 5 అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి మెసేజ్ చూపించింది. ఓకే మీద క్లిక్ చేసినట్టే మనకి పాస్వర్డ్ జనరేట్ అవ్వట్లేదు. అండ్ మనకి మిన్ వాల్యూ 6 అయితే వచ్చేసింది. అలానే ఇప్పుడు మనం 20 అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి పాస్వర్డ్ జనరేట్ అయింది. అలానే ఇప్పుడు మనం 20 దగ్గర నుంచి 21 కి చేంజ్ చేసి మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి మెసేజ్ వచ్చింది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మిన్ వాల్యూ 6 వచ్చేసింది. కానీ పాస్వర్డ్ అయితే జనరేట్ చేయలేదు. సో మనం సక్సెస్ఫుల్ గా ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్ అన్న ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. అండ్ దీన్ని మీరు మీ ప్రాజెక్ట్ లో యాడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.